ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎవరి బలం ఎంత? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. సిరియాలోని డమాస్కస్లో తమ రాయబార కార్యాలయంపై దాడి తర్వాత ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్ అన్నట్లుగానే శనివారం ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో వందలాది డ్రోన్లు, మిసైళ్లను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. అయితే ఇరాన్ దాడుల్ని ఇజ్రాయెల్ సునాయాసంగా సమర్థవంతంగా ఎదుర్కొంది. ఇందుకు గల ప్రధాన కారణం ఆ దేశ బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థే. ఇక ఈ దాడులకు అదను చూసి తగిన రీతిలో ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇజ్రాయెల్ మంత్రి బిన్నీ గంట్జ్ తాజాగా ప్రకటించారు. ఇరాన్ దాడికి తమ ప్రతిదాడి తీవ్రస్థాయిలోనే ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్ తమ దేశానికి పాత శత్రువు. ఈ ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు ఎప్పుడూ సిద్ధమే అని ఆదివారం ఆయన ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ మొత్తం జనాభా 8.75 కోట్ల కంటే ఎక్కువ. ఇజ్రాయెల్ జనాభా 90 లక్షల కంటే కొంచెం ఎక్కువ. ఇరాన్లో 4.11 కోట్ల మంది సైనిక సేవకు అర్హులు. ఇజ్రాయెల్ వద్ద ఈ సంఖ్య 31.56 లక్షలు మాత్రమే. మిలిటరీ పవర్స్ ఇండెక్స్ గణాంకాలు. వివిధ దేశాల సైనిక సామర్థ్యాలను విశ్లేషించే వెబ్సైట్ globalfirepower.com ప్రకారం ఇజ్రాయెల్ శక్తి సూచిక 0.2596 కాగా ఇరాన్ సూచిక 0.2269. సైనిక బలం ఆధారంగా 145 దేశాల ర్యాంకింగ్లో ఇజ్రాయెల్ 17వ స్థానంలో ఉండగా ఇరాన్ 14వ స్థానంలో ఉంది. అయితే ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. వైమానిక శక్తి విషయానికి వస్తే ఇజ్రాయెల్ దగ్గర 612 విమానాలు, ఇరాన్ వద్ద 551 విమానాలు ఉన్నాయి. అయితే ట్యాంకుల పరంగా ఇరాన్ ఇజ్రాయెల్ కంటే దాదాపు రెట్టింపు బలం కలిగి ఉంది. ఇజ్రాయెల్ దగ్గర 2200 ట్యాంకులు, ఇరాన్ వద్ద 4071 ట్యాంకులు ఉన్నాయి. సముద్ర సైనిక శక్తిలో కూడా ఇరాన్ ఇజ్రాయెల్ కంటే ముందుంది. ఇజ్రాయెల్ దగ్గర 67 యుద్ధ నౌకలు ఉండగా ఇరాన్ దగ్గర 101 యుద్ధ నౌకల పాత విమానాలు ఉన్నాయి. ఇది కాకుండా ఇజ్రాయెల్ దగ్గర 43,000 సాయుధ వాహనాలు ఉండగా ఇరాన్ దగ్గర 65,000 సాయుధ వాహనాలు ఉన్నాయి. సైనికుల సంఖ్య పరంగా కూడా ఇజ్రాయెల్ కంటే ఇరాన్ అగ్రస్థానంలో ఉంది. ఇజ్రాయెల్లో 1.73 లక్షల మంది సైనికులు ఉండగా ఇరాన్లో 5.75 లక్షల మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. ఇది కాకుండా ఇజ్రాయెల్లో 4.65 లక్షల మంది రిజర్వ్ సైనికులు ఉండగా ఇరాన్లో 3.50 లక్షల మంది రిజర్వ్ సైనికులు ఉన్నారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం ఇజ్రాయెల్ దగ్గర ప్రస్తుతం 80 అణుబాంబులు ఉన్నాయి. అయితే ఇరాన్ దగ్గర అధికారికంగా అణుబాంబులు లేవు. ఇజ్రాయెల్ బలం. ఇజ్రాయెల్ సైన్యం అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందింది. తాజా యుద్ధ విమానాలు, ఐరన్ డోమ్ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలు, సైబర్ వార్ఫేర్లో గణనీయమైన పెట్టుబడులు ఉన్నాయి. ప్రత్యర్థులపై సాంకేతిక ఆధిపత్యాన్ని కొనసాగించగలదు. ఇరాన్ బలం. ఇరాన్ ప్రధానంగా క్షిపణి సాంకేతికతపై ఆధారపడుతుంది. ఇరాన్ వివిధ ప్రాంతీయ లక్ష్యాలను చేరుకోగల బాలిస్టిక్ క్షిపణులను కలిగి ఉంది. ఇరాన్ మధ్య ప్రాచ్యం అంతటా ప్రాక్సీ బలగాలను ఉపయోగించడంతో సహా అసమాన యుద్ధ వ్యూహాలను కూడా ప్రభావితం చేస్తుంది. ది సన్లోని ఒక నివేదిక ప్రకారం రక్షణ బడ్జెట్లో ఇరాన్ ఇజ్రాయెల్ కంటే వెనుకబడి ఉంది. నివేదిక ప్రకారం ఇజ్రాయెల్ రక్షణ బడ్జెట్ $24.2 బిలియన్ కాగా ఇరాన్ రక్షణ బడ్జెట్ $9.9 బిలియన్. అయితే క్రియాశీల సైనికుల సంఖ్య పరంగా ఇరాన్ ఇజ్రాయెల్ కంటే చాలా ముందుంది.